శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి కూడా జనవరి నెల అని అనగానే కొత్త సంవత్సరం అనే ఉద్దేశమే తప్ప ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మాత్రం జనవరి నెల ఒక గణతంత్ర దినోత్సవం. ఇందు గురించి అంటే జనవరి 26వ తేదీన మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం, అంటే రిపబ్లిక్ డే. కానీ జనవరి 26వ తారీఖు ఏ విధంగా అయితే గణతంత్ర దినోత్సవం చేసుకుంటామో పూర్వమే సనాతన ధర్మానికి మరుపురాని రోజు జనవరి 22వ తేదీ. ఇందు గురించి అంటే శ్రీరామ దివ్య మంగళ ప్రతిష్టా దివసం అది, ఆ ముహూర్త సమయం అది. జీవితంలో జనవరి 22వ తేదీ అనేటటువంటిది సనాతన ధర్మాన్ని ఆచరించే ఏ వ్యక్తి కూడా మర్చిపోలేడు. ఇందు గురించి దేశ సుభిక్షత కోరుకునేటటువంటి వ్యక్తి అస్సలు మర్చిపోలేడు. అంత గొప్ప విశేషమైనటువంటి దేశ సుభిక్షంగా ఉండడం కోసం చేస్తున్నటువంటి గొప్ప కార్యం, ఎవ్వరూ చేయలేనటువంటి పని, ఎప్పటికీ జరుగుతుందా అనేటటువంటి ఆశలు చిగురించలేనటువంటి పనిని చేసి చూపిస్తున్నటువంటి రోజు ఈ జనవరి 22వ తేదీ. గురజాడ మహానుభావులు అన్నట్లుగా దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనుషులో అని. ప్రతి మనిషి, ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకునేటటువంటి సనాతన ధర్మానికి రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్లుగా ధర్మరూపమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య భవ్య మందిర ప్రతిష్టా కార్యక్రమం. ఇది అన్ని మతాల వారు కూడా సుభిక్షంగా ఉండాలి అని, సుఖశాంతులతో ఉండాలి అని చరిత్రను తిరగరాసినటువంటి అద్భుతమైనటువంటి సమయం. ఇందు గురించి అందరూ బాగుండాలని అంటున్నానంటే, ప్రతివాడు బాగుండాలని కోరుకునేటటువంటి ఏకైక ధర్మం నా సనాతన ధర్మం అని గొప్పగా చెప్పుకోవడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అందుగురించని ప్రతి మతస్థులు, అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, అన్ని జీవులు కూడా సుఖంగా ఉండేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి పరిపాలనా దక్షుడు, లోక సంరక్షకుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య మందిర ప్రతిష్ట చరిత్రలో నిలిచిపోయేటటువంటిది. చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రధానుల్లో ప్రప్రథముడుగా ఉండేటటువంటిది ఈ యొక్క ప్రధానమంత్రి గారు ఒక హనుమంతుడిగా మారి దివ్య రామమందిర నిర్మాణాన్ని చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఒక యోగీశ్వరుడుగా, ఒక యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, ఒక హనుమత్ స్వరూపమైనటువంటి విధంగా మన ప్రధానమంత్రి గారు కానీ, ఎవరు ఎన్ని రకాలుగా చేసినా ప్రతి వారు కూడా అందరూ అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తూ, అన్ని మతాల వారు సహాయ సహకారాలు అందిస్తూ దివ్య భవ్య రామమందిర ప్రతిష్టా మహోత్సవ నిర్మాణం. నా రాముడు వస్తున్నాడు అనేటటువంటి ఉద్దేశంతో, నా రామజ్యోతులు వెలిగిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో మన ఆడపడుచులందరూ కూడా 500 సంవత్సరాలకు గుర్తుగా ఉదయకాలంలో, సాయంకాల కాలంలో 100 సంవత్సరాలకు ఒక దీపం అన్నట్లుగా పంచభూతాత్మకమైనటువంటి శక్తి ఆ రామమందిరుడి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ప్రతి వారికి అందాలి అనే ఉద్దేశంతో, పంచభూతాత్మక తత్వం ఏకీకృతం అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో సాధ్వీమ తల్లులు ప్రతి ఇంట్లోనూ వెలిగిస్తున్నటువంటి 5 దీపాలు, 5 సంవత్సరాల పిల్లవాడిగా దివ్యమైనటువంటి పద్మపీఠంపై బాలరాముడుగా కృష్ణశిలా రూపంలో 250 కేజీల బరువుతో 51 అంగుళాల యొక్క ఎత్తులో భవ్యమైనటువంటి మధ్య భాగంలో వెలసిల్లుతున్నటువంటి భానుమండల సదృశమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి విగ్రహం. ఆబాల గోపాలం మురిసిపోయేటటువంటి విధంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మూర్తి. మధ్య భాగంలో ఉండేటటువంటి అభాను మండలం అంటే వెనుక భాగంలో ఉండేటటువంటి ఆరతో కూడుకుని, పై భాగంలో సూర్య వంశానికి ఉద్భవమైనటువంటి మూల పురుషుడైనటువంటి సూర్యనారాయణమూర్తిని మధ్య భాగంలో పెట్టి, కుడివైపు బాణం, ఓంకారం, శేషనాగం ఈ విధమైనటువంటి చిహ్నాలతోటి, అలాగే కుడి భాగంలో స్వామివారు బాణాన్ని ధరించి మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన రూపాలతోటి విరసిల్లుతున్నటువంటి ఒక భాగంలో, అలాగే ఎడమవైపు భాగంలో విశేషమైనటువంటి ధనుస్సును ధరించి గద, అలాగే స్వస్తిక్ ఆకారమును, అలాగే పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార రూపాలైనటువంటి దశావతార మూర్తులను కూడా ఆ యొక్క మకర తోరణంలో ఆవిష్కరించుకొని ఈ నెలలో
22వ తేదీన మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్యకాలంలో అభిజిత్ లగ్నంలో పుష్యశుద్ధ ద్వాదశి అభిజిత్ ముహూర్తములో రామ్లల్లా విగ్రహం అనేటటువంటిది భవ్యమైనటువంటిది ఆ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. అరుణ్ యోగిరాజు గారు చెక్కినటువంటి అద్భుతమైనటువంటి రామ్లల్లా విగ్రహం కాశీ వాసి అయినటువంటి విశేషమైనటువంటి దుర్గణితంలో దిట్టైనటువంటి గణేష ద్రవిడ శాస్త్రి గారు నిర్ణయించినటువంటి మహత్తరమైనటువంటి ముహూర్తంలో జ్ఞానేశ్వర శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో మన తెలుగువారు గర్వించేటటువంటి విధంగా తెలుగులో ఉండేటటువంటి నేల నుంచి వెళ్ళినటువంటి 9 సంవత్సరాల కఠోర జప తప నియమ నిష్ఠాపూర్వకమైనటువంటి శ్రీ అన్నదాన చిదంబర శాస్త్రి గారి యొక్క అనుష్ఠానంతో నిర్మించినటువంటి విశేష యంత్రంతో దివ్య ప్రతిష్టా కార్యక్రమం ఆ యొక్క భవ్యమైనటువంటి రామమందిరాన్ని, రామమందిర నిర్మాణాన్ని, రామమందిర ప్రతిష్టను ప్రతివారు వారి మనస్సులో ఊహించుకుంటూ వచ్చినటువంటి అక్షతల్ని ఆ యొక్క మందిరంలో పెట్టుకుని 5 దీపాలు వెలిగించుకుని దివ్యమైనటువంటి రామమూర్తిని మనస్సులో ధరించుకుంటూ మనస్సులో స్మరించుకుంటూ ఎంత ఆనందాన్ని పొందాలో అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజు ఈ జనవరి 22వ తేదీ నిలిచిపోయేటటువంటి విధానంలో అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతా మనస్సుకు ఆనందం కలుగుతున్నటువంటి విధంగా చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు. చెప్పేటటువంటి అనుభూతిని పంచుకోవాలి అనే ఉద్దేశమే తప్ప ఇది ఏదో బాహ్యంగా ఉండేటటువంటి ప్రకటిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటిది కాదు. కానీ ఇంత విశేషమైనటువంటి విషయంలో బాధ కలిగించినటువంటి 4 మాటలను నా అనుకునేటటువంటి వారితో పంచుకుంటున్నాను. వీటిని సాదరంగా మనస్ఫూర్తిగా మీరు కూడా అర్థం చేసుకుంటారనేటటువంటి భావనతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. జగద్గురువులు దివ్యమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిలిచిపోయేటటువంటి ఈ ప్రతిష్టా కార్యక్రమానికి ఆమ్నాయ పీఠాధిపతులు ఎవరో రావటం లేదు అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి విధంగా అదొక రకమైనటువంటి మాట మన వాళ్ళల్లో. అంటే చూడండి, ఒక కట్టె కొట్టాలి అంటే కనుక గొడ్డలు ఒకదాని వల్ల కాదు, అందులో ఉండేటటువంటి కర్ర ఆ గొడ్డలని పట్టుకునేటటువంటి పిడిని కింద తయారైతేనే అవతల చెట్టు కొట్టడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ చెట్టు నుంచి వచ్చినటువంటి కొయ్యే దీనికి ఆధారం అవుతుంది. అలాగా మన సనాతన ధర్మంలో ఉండే వ్యక్తులే మన సనాతనం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేటటువంటి భావనలో ఉంటున్నారు తప్ప పూర్తిగా అర్థమైతే జగద్గురువులను నిందించేటటువంటి స్థాయిలో ఎవరు ఉండరు. ప్రధానంగా రాజకీయ నాయకులకు, రాజకీయపరమైనటువంటి విధానానికి, అలాగే ప్రభుత్వపరమైనటువంటి లాంఛనాలకి, ధర్మపరమైనటువంటి విధి విధానాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. జగద్గురువులు రాకపోయినా, జగద్గురువులు లేక అక్కడ ఆ ప్రత్యక్షంగా లేకపోయినా వారి మనస్సు చతురామ్నాయ పీఠాధీశ్వరులకు కూడా రామమందిరం మీదే ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. పరనింద చేస్తే గృహక్షయం అవుతుంది అన్న ఉద్దేశంతో, యతినింద చేస్తే కులక్షయం అవుతుంది అనేటటువంటి నినాదంతో మన పూర్వీకులు మనకు చెప్పినటువంటి మాట. ఒరే, సంబంధం లేకుండా తెలియనటువంటి విధానంలో పరనింద గనక చేసినట్లయితే గృహక్షయం అంటే ఇల్లు నాశనం అవుతుంది నాన్న, అలా చేయకూడదు అని పెంచారు. అలాగే యతినింద చేస్తే కులక్షయం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో చెప్పారు. జగద్గురువులను కానీ యతీశ్వరులను కానీ నిందించడం వలన వంశక్షయం జరుగుతుంది కనుక సాధ్యమైనంత వరకు తెలియనటువంటి విధానంలో ఏదో తెలుసో తెలియకో ఉండేటటువంటి ఉద్రేకంతో, కొంతమంది మీద ఉండేటటువంటి అభిమానంతో కొన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడచ్చు. కానీ దయచేసి యతినింద గురునింద చెయ్యకండి. తద్వారా ధర్మాన్ని మనం నిలబెడుతున్నాం అని అనుకుంటున్నాం తప్ప ధర్మక్షయం జరుగుతోంది. ఆ ప్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళే మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత జగద్గురు స్థానంలో ఎవరికి నమస్కారం చేయకూడదు. మిగిలినటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే వారికి నమస్కారం చేసేటటువంటి స్థానం లేదంటే అది ప్రభుత్వాన్ని నిందించినటువంటి, రాజ్యాంగాన్ని నిందించినట్టు. రాజ్యాంగం వేరు, ధర్మం వేరు. జగద్గురు స్థానం ధర్మస్థానం. ధర్మానికి సంబంధించినటువంటి మూర్తీభవించినటువంటి గురుస్వరూపులు, వారికి మనం నమస్కరించాలి. వారిది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేటటువంటిది. ఆ కారణంగా రకరకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలు దీంట్లో ఏమీ లేవు. ఎవరి మీద గురునింద అనేటటువంటిది దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి అనేటటువంటిది సవినయంగా నేను మీకు
విన్నవించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు ఏం చెయ్యాలి అనేటటువంటిది, ఈ ప్రతిష్టా కార్యక్రమం పూర్తయిన తర్వాత అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలన్నింటినీ కూడా మన యొక్క శిరస్సును ధరించుకోవడం వలన ఏ విధమైనటువంటి దోషం లేదు. అవి కింద పడతాయి, తొక్కేస్తారేమో, దానివల్ల ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో, ఏదో రకమైనటువంటి ఇబ్బంది జరుగుతుందేమో, ఇలాంటి మాటలు చాలామంది చెప్తున్నారు. దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరగవు, ఏ విధమైనటువంటి ఆంక్షలు దాని మీద ఏ విధంగానూ పెట్టుకోవాల్సినటువంటి పని అయితే లేదు. శుభ్రంగా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వచనం తీసుకుని ఆ అక్షతలను శిరస్సును ధారణ చేసుకోవచ్చు. లేదు అది ప్రసాదం కింద స్వీకరించుకునేటటువంటి విధంగా ఏదైనా పదార్థాన్ని చేసుకుని స్వీకరించినా తప్పేం లేదు. కానీ దాని వలన ఏదో జరిగిపోతుందేమో, ఆ అక్షతలు కింద జరిగిపోతే ఏదో అవుతుందేమో, ఇలాంటి భావన ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకండి. సాధ్యమైనంత వరకు ఆ అక్షతలను ఇంకా అట్టే పెట్టుకోవాలనేటటువంటి అభిప్రాయం కనుక కలిగినట్లయితే దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం ఏదో వేసి ఆ అక్షతలను బీరువాలో కానీ, ధనానికి సంబంధించినటువంటి ఆధీనంలో ఉంచుకునేటటువంటి దాని యందు కానీ పెట్టుకోవడం వలన ఏ విధమైనటువంటి ప్రమాదము జరగదు. అది పాడైపోయినా అయ్యేటటువంటి ప్రమాదం ఏ విధమైనటువంటిది జరగదు అనేటటువంటిది దయచేసి అర్థం చేసుకోగలరు. అలాగే ఉదయకాలంలోనూ సాయంకాలంలోనూ 5 దీపాలను పెట్టడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. పంచభూతాత్మకమైనటువంటి శక్తి అందులో ఇమిడీకృతం అవుతుంది అనేటటువంటిది దయచేసి మీరు దాన్ని అర్థం చేసుకోండి. అలాగే మాకు ఈ మధ్యకాలంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటిది కదండి. రామచంద్రమూర్తి యొక్క దివ్య ప్రతిష్ఠే జరుగుతోంది. ఈ సమయంలో మాకు పిల్లలు పుడితే ఎలా ఉంటుందంటారు? ఈ సమయంలోనే మాకు పిల్లలు పుట్టడానికి ఆపరేషన్లు చేయండి అని, లేదంటే సిజేరియన్స్ చేయండి అని రకరకాలైనటువంటి విధానాల్లో వెర్రి మొర్రి ఆలోచనలతోటి జనాలు విపరీతమైనటువంటి వ్యత్యాసాలకి ఆలోచనలకి వెడుతున్నారు. దయచేసి నెలలు నిండకుండా కానీ, లేదు ఈ సమయం ఏదో బాగుంది కదా అని ఆపరేషన్ లాంటివి కానీ దయచేసి ఎవరూ చేయించుకోకండి. ఇది ప్రతిష్టా ముహూర్తానికి అద్భుతమైనటువంటిది. ప్రతిదానికి కూడా ఒకటే పద్ధతిలో వెళ్ళదు. పిడిక్కి బియ్యానికి అనేటటువంటిది ఏదో సామెత చెప్తారు కదా, ఆ రకమైనటువంటి పద్ధతిలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దేని గురించి ఆలోచించుకోకుండా దివ్యమైనటువంటి రామమందిర ప్రతిష్టా కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా శ్రీరామ జపాన్ని కానీ, రామరక్ష స్తోత్రాన్ని కానీ, రాముడికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి నామాన్ని కానీ జపిస్తూ ఉండడానికి ప్రయత్నం చేయండి. మా అదృష్టం కొద్దీ కొత్తపేట గ్రామంలో ఆ యొక్క విశేషమైనటువంటి రామమందిరం ఒకటి ఉంది. ఆ రామమందిరానికి సంబంధించినటువంటి ప్రదేశంలోనే రేపటి రోజున ఈ దివ్యమైనటువంటి ప్రతిష్టా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు, అంటే 22 జనవరి నెలలో ఈ కార్యక్రమం దివ్య ప్రతిష్టా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా శ్రీరామచంద్రమూర్తిని ఉద్దేశించి ఆ యొక్క విశేషమైనటువంటి ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తి హోమం, మన్యుసూక్త హోమం ఆంజనేయుడికి ప్రీతిగా చేయడం జరుగుతుంది. రామ మందిరానికి సంబంధించిన మూల విరాట్లోనే కుడివైపు భాగంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విశేషమైనటువంటి భక్తి రూపుడైనటువంటి హనుమంతుడు, మరొక వైపు ఎడమ చేతి వైపు భాగంలో గరుత్మంతుడిని కూడా ఆవాహన చేసి ఆ యొక్క మకర తోరణంలోనే వాటికి సంబంధించినటువంటి మూర్తులు ఏర్పాటు చేశారు. అదే రకంగా శ్రీరామచంద్రమూర్తి హోమము, అలాగే విశేషమైనటువంటి మన్యుసూక్త హోమము, మహావిశేషమైనటువంటి గరుత్మంతుడు హోమము, సుదర్శన హోమము, శంఖచక్రాలు వాటికి సంబంధించినటువంటి విశేషమైనటువంటివి ఆ యొక్క మకర తోరణంలో నిర్మించినటువంటి విధంగానే ఆ యొక్క దేవతా శక్తి అంతా కూడా విగ్రహానికి విశేషమైనటువంటి విధంగా అందాలి అని, లోకానికి అంతటికీ కూడా శుభం జరగాలి అనే ఉద్దేశంతో ఈ మహత్తరమైనటువంటి హోమ కార్యక్రమం విశేషమైనటువంటి విధంగా జరుగుతుంది. కావున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు పాల్గొనవచ్చు. అలాగే మీరు కూడా వీటిల్లో ప్రదేశంలో వెళ్ళలేకపోతున్నాం, రామమందిరం దగ్గర ఉండలేకపోయాం అనేటటువంటి చింత ఏమీ అవసరం లేదు. మనస్సును రామమందిరం మీద నిలిపి మీ అనుష్ఠానంలో, రామ జపంలో, రామ అష్టోత్తరంలో, పూజలో, రామనామ సంకీర్తనల్లో మీ యొక్క సమయాన్ని పునీతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్. రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.